ఒకప్పుడు అందమైన అడవిలో ఎన్నో మాట్లాడే జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక చలాకీ గూర్మంకీ పేరు మాక్సిన్. మాక్సిన్ చాలా తెలివైనది, ఆతురతతో ఉండేది. ఎప్పుడూ కొత్త వాటిని తెలుసుకోవడం ఇష్టపడేది. ఒకరోజు మాక్సిన్ చెట్టు నుండి చెట్టుకు ఊగుతూ పెద్ద బంగారు అరటిపండు కనపడింది. ఆ అరటిపండు తినాలని ఆకలితో ఉన్న మాక్సిన్ ఒక ప్లాన్ వేసింది. తాడు పట్టుకుని బలంగా ఊగుతూ ఆ పండుకు దగ్గరగా వెళ్ళింది. కాని అదే సమయంలో చలాకీ ఉడత అక్కడికి వచ్చాడు. ఆ పండును నువ్వు ఒక్కదానికే తింటావు అనుకుంటున్నావా? అది అంత ఈజీ కాదు అని ఉడత అంటుంది. మాక్సిన్ చిరునవ్వుతో, ఓహ్ ఉడతా! ఒక్క అరటిపండు నాకు ఇవ్వు. నాకు చాలా ఆకలిగా ఉంది అంది. ఉడత నవ్వుతూ, సరే నువ్వు నా ఒక పజిల్ సచేస్తే ఆ పండు నీదే అని అంటుంది. మాక్సిన్ తల ఊపుతూ, సరే చెప్పు ఆ పజిల్ అంది. ఉడత ఇలా అడిగింది, పిట్టలు లేని పక్షి, కన్నీళ్లు లేని ఏడుపు, నోరు లేని ఊదడం, నేను ఎవరు? మాక్సిన్ కొంత ఆలోచించి ఆనందంగా అంది, అదిగో అది మేఘం. ఉడత ఆశ్చర్యపడి, శబాష్! ఆ పండు నీదే అని అంది. మరుసటి రోజు మాక్సిన్ అడవిలో ఒక పాత మ్యాప్ కనపడింది. దాన్ని తెరిచి చూస్తే అది బనానా కేవ్ అనే ప్రదేశానికి దారి చూపిస్తున్నట్లు ఉంది. అక్కడ జైంట్ అరటిపండ్లు ఉంటాయని విన్న మాక్సిన్ ఎంతో ఉత్సాహంగా ఆ మ్యాప్ పట్టుకుని బయలుదేరింది. మాక్సిన్ ప్రయాణంలో పాత జ్ఞానమున్న గుడ్లగూబ ఒలివర్, ధైర్యవంతమైన పొద్దుగిరిగిడుగు శామీ కలిశారు. వారు ముగ్గురూ గట్టిగా కష్టపడి నదులు దాటి చివరికి బనానా కేవ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వారికి ఎదురైన దాన్ని చూసి షాక్ అయ్యారు. గోరిల్లా పెద్దగా గర్జిస్తూ అడిగాడు, ఇక్కడికి ఎవరైనా నా అనుమతి లేకుండా రావడం అంటే కష్టం. ఒలివర్ చెప్పాడు, మా లక్ష్యం కేవలం అరటిపండ్లు తినడం మాత్రమే. బాబ్ నవ్వుతూ అంగీకరించి, వీటికి మాయశక్తి ఉంది. ఒక్కోరు బైట్ తిని మీ కోరికను కోరుకోండి. మాక్సిన్ వేగంగా చెట్లు ఎక్కడం కోరుకుంది. శామీ ఎప్పటికీ తినడానికి గింజలు కోరుకున్నాడు. ఒలివర్ జ్ఞానం కోరుకున్నాడు. వారి కోరికలు నిజమయ్యాయి. అందరూ ఆనందంగా ఉండి కొత్త అడ్వెంచర్లకు సిద్ధం అయ్యారు.